హలో ఎవ్రీవన్. అందమైన కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. ఈ రోజు కథ. ఒక నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో విస్తరించి ఉండేది. దానికి కొంచెం గర్వం ఎక్కువగా ఉండేది. నేనే అందరికన్నా గొప్పగా అనుకుంటూ భావించేది. ఒకరోజు నదిలో ఉన్న చిన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ, మీరు నాకు రోజు తలంచి నమస్కారం చేయాలి, ఎందుకంటే మీరు నాకన్నా బలహీనమైన వారు అని అంటుంది. ఆ చిన్న మొక్కలు, మేము నీకన్నా చిన్నవారమే, కానీ ఎవరి గొప్పతనం వారిది అంటూ ఉంటాయి. మేము నీకు తల వంచి నమస్కారం చెయ్యము అంటాయి. దానికి మర్రి చెట్టు ఆగ్రహిస్తుంది. ఆలోపే ఒక పెద్ద గాలి రావడంతో ఆ చిన్న మొక్కలు గాలికి తలొగ్గాయి. అది చూసిన మర్రి చెట్టు పెద్దగా నవ్వి, మీరు చిన్న గాలికే నిలబడలేకపోయారు, నేను చూడండి ఎంత చక్కగా నిలబడ్డాను అని గర్వంగా నిలబడింది. ఆ చిన్న మొక్కలు, అవును, మేము గాలికి భక్తితో తలదించాము. నీవు కూడా గాలి దేవుడికి నమస్కరించి నీ కొమ్ములతో పలకరించి, లేకపోతే ఆయన ఆగ్రహానికి గురవుతావు అని చెప్పాయి. లేదు లేదు, నేను ఎవరికీ భయపడను, నేను అందరికంటే బలవంతుణ్ణి, నన్ను ఎవరు ఏం చేయలేరు అని విర్రవీగింది మర్రి చెట్టు. ఆలోపే గాలి పెద్దగా వీస్తుంది, కానీ మర్రి చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. కాసేపు అయ్యాక గాలి తాకు ఎక్కువ ఎక్కువ కావడంతో మర్రి చెట్టు నదిలోకి జారి కూలిపోతుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఎప్పుడు మనుషులు గర్వంతో విర్రవీగవద్దు, మరియు మనకంటే పెద్దవారు కనిపించినప్పుడు వారికి గౌరవంగా నమస్కారం చేయాలి మరియు వారి పట్ల గౌరవంగా ప్రవర్తించాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.